ఆర్థిక మంత్రి గారు మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు జ్యోతి ప్రజ్వలనం చేసి సభను ప్రారంభం చేస్తారు. బ్రాహ్మణులకు కూర్చోండి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఆర్థిక ప్రణాళికల శాఖ అధ్యక్షులు గౌరవ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని సభా వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలానే మన మండల పరిషత్ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి గారిని సభా వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. గౌరవ శ్రీరాములు గారిని కూడా సభను అలంకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. మన గారు ఆర్డీఓ గారిని కూడా అలంకరించాల్సిందిగా మనవి చేస్తున్నాం. మండల రెవెన్యూ ఆఫీసర్ మనవి చేస్తున్నాం. ప్యాపిలి ఎంపీపీ దిలీప్ చక్రవర్తి గారిని వేదికను అలంకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. మున్సిపల్ గారిని వేదికను అలంకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఏసీ కస్తూరిమూర్తి గారిని కూర్చోండి. అందరూ మీ యొక్క ఆసనాల్లో మీకు ఏర్పాటు చేసినటువంటి ఆసనాల్లో ఆసనాలు కావాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ఎవరు కూడా చేస్తా ఉన్నాం. శర్మ గారు శాశ్వత సన్మానం చేస్తారు. ఎంఆర్ఓ సార్ గారికి స్వీట్ బాక్స్ తో గీత గారు, సుజాత గారు. మేడం కిచోనా
ఆర్డీఓ సార్ గారికి షాల్ మరియు బొకేతో నంద్యాల రఘురామ్ గారు, రాజేశ్వరరావు. ఇప్పుడు వీళ్ళకి స్వీట్ బాక్స్ తో మానస మరియు శేషకుమారి గారు. ఓకే సామి. ఓకే మేడం. ఇప్పుడు ఆర్డీఓ సార్ స్వీట్ బాక్స్ తో దుర్గాలక్ష్మి గారు, భారతి గారు. సామి కూర్చోరా సామి. సామి సామి కూర్చోరా. ఓకే సామి. ఫ్యామిలీ మాది ప్రజెంట్ ఎంపీపీ మాది జడ్పీటీసీ చేసేసాను. అక్కడ ఓకే సామి. మేడం కూర్చోవాలి మేడం. ఓకే మేడం. ఓం నమః శివాయ. సభను అలంకరించిన విశిష్ట అతిథి గౌరవనీయులు మాన్యశ్రీ మంత్రివర్యులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి డోన్ బ్రాహ్మణ సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారాలు. బుగ్గన ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మీట్ చైర్పర్సన్ శ్రీరాములు గారు డోన్ బ్రాహ్మణ కుటుంబాలకు ఇంటి స్థలాలు ఇవ్వడంలో ఎంతగానో తమ కృషిని అందించారు. మంత్రి గారు డోన్ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడము జరిగింది. మంత్రి గారు చేపట్టిన కార్యక్రమాలు ప్రత్యక్షంగా పరోక్షంగా పర్యవేస్తూ ఉంటారు. నా బాల్యం అంతా కూడా బేతంచెర్లలో జరగడం వల్ల నాకు బేతంచెర్లలో మంచి అనుబంధం ఉంది. నేను బేతంచెర్ల ఆడబిడ్డను. బుగ్గన గారు బేతంచెర్ల మండలంలో పారిశ్రామికవేత్తగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రత్యేకంగా డోన్ ప్రజలకు మరింత దగ్గర కావాలన్న విషయంలో సేవా సంకల్పంతో రాజకీయ ప్రవేశం చేసి అతి తక్కువ సమయంలో మన రాష్ట్ర ఆర్థిక మంత్రి గారి నిరంతర శ్రమలో డోన్ బ్రాహ్మణ కుటుంబాలకు ఇళ్ల స్థలాలు పంపిణీ కొరకు విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలుపుతున్నాను. అలాగే మాపై దయ ఉంచి మీరు కేటాయించిన స్థలాలపై గృహ నిర్మాణాలు చేపట్టగలరని చెప్పి మా విన్నపం. మీరు చేసిన సహాయ సహకారాలకు డోన్ బ్రాహ్మణ సంఘం ఎప్పుడూ మద్దతు తెలుపుతుందని మీకు తెలియజేస్తున్నాము. ఇప్పుడు బ్రాహ్మణ సంఘం ఆపద్ధర్మ శంకర శర్మ గారు అధ్యక్షులుగా ఉండడం శంకర శర్మ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి, అలాగే మీట్ చైర్మన్ అధ్యక్షులు శ్రీరాములు గారికి, అక్కడి నుంచి మన ప్యాపిలి మండల పరిషత్ అధ్యక్షులు దిలీప్ చక్రవర్తి గారికి, అక్కడి నుంచి డోన్ మండల పరిషత్ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి గారికి, మన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారికి, ఎంఆర్ఓ సార్ గారికి, మన మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జాకీర్ హుసేన్ గారికి, సభావేదికను అలంకరించినటువంటి బ్రాహ్మణ బంధువులందరికీ కూడా సభాభివందనములు, ధన్యవాదాలు. ఈనాడు ఇక్కడ బ్రాహ్మణులకు పట్టాలు పంపిణీ చేయడం అనేది, అందున మన ప్రియతమ నాయకులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి అమృత హస్తాల మీద తీసుకోవడం అనేది అపూర్వమైనటువంటి సంఘటన. అందున వారు సంగ్రహంలో తీసుకుంటున్నాం. మనకందరికి కూడా వాళ్ళు భూదానం చేస్తున్నారు శరీరాలు. కాబట్టి రేపు ఇదే వాగ్దానం, రేపు 2024లో రాబో ఎన్నికల్లో బ్రాహ్మణ సంఘం అంతా, యావత్ బ్రాహ్మణులంతా, డోన్ బ్రాహ్మణులంతా కూడా సంఘటితమై వారి వెనకనే ఉండి వారి అడుగుజాడల్లో నడుస్తామని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. బ్రాహ్మణులకంటూ ఒక కర్మక్రియలు చేసుకోవాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉంది సార్. అందువల్ల మీరు ప్రభుత్వం తరఫున, మీ తరఫున
మాకు అక్కడ ఒక భవన నిర్మాణం, దానికి చుట్టూ ప్రాకారం అంటే కాంపౌండ్ వాళ్ళు, మిగతా సౌకర్యాలు, బోర్ సౌకర్యాలు కూడా కల్పించి మీ యొక్క ఔన్నత్యాన్ని చాటుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మాకు ఇదే సమావేశం మీద వాగ్దానం కూడా చేస్తారని చెప్పి సవనీయంగా మనం చేసుకుంటున్నాం. అంతేకాకుండా మీరు డోన్ కాన్స్టిట్యున్సీలో మీ బుగ్గన గారి మార్కును చూపించారు. అందుకు సహృదయంతో మిమ్మల్ని అందరూ కూడా మేము తప్పకుండా మిమ్మల్ని గుర్తుంచుకొని మీ వెన్నంటి మీ యొక్క సేవలను ఎప్పుడు కూడా మరవమని చెప్పి గత 40 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఈ రాజు చేసి చూపించి, కళ్ళ కట్టినట్టు చేసి చూపించి, ఏ రోడ్డులో పోయినా కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి కనిపిస్తున్నారు నిలబెట్టే స్వరూపం. అందుకు నిదర్శనం మన రోడ్లో వేసినటువంటి మన డోన్ పట్టణంలో కానీ, డోన్ వెలుపల కానీ, డోన్ నియోజకవర్గంలో కానీ ఎక్కడ వేసిన రోడ్లు కూడా ఆయన్నే కనిపిస్తారు. కనుక ఆయనకు మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని చెప్పి సవినయంగా మనవి చేస్తూ ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే సభా వేదికన మన మీట్ చైర్మన్, రాష్ట్ర మీట్ చైర్మన్ శ్రీరాములన్న గారికి, అలాగే ఎంపీపీ గారికి, తర్వాత ఆర్డీఓ సార్ గారికి, అలాగే బ్రాహ్మణ సంఘం సభ్యులకు, అలాగే ఇక్కడ మన ఎంపీపీ రాజశేఖర రెడ్డి గారికి, అలాగే వైస్ చైర్పర్సన్ తదితరులు అందరూ సభా వేదిక అలంకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ముఖ్యంగా ఇక్కడ హాజరైనటువంటి ఈ బ్రాహ్మణ సంఘం తరఫున చాలా చిరకాల కోరికగా ఉన్నది. ఈ ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను. గత 10 months కిందట వచ్చినప్పుడు సార్ మాకు కొన్ని చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయని రివ్యూ సందర్భంగా చెప్పడం జరిగింది. వాటిల్లో ఈ నాయి బ్రాహ్మిన్స్ ఒకటి, ఇంకా కొన్ని ఐటీడీఆర్ వర్క్స్ కొన్ని, ఇలా ఈ ల్యాండ్ రిలేటెడ్ అన్ని మాకు ఆర్డీఓ సార్ గారికి ఎంటర్ చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తే చాలా రోజుల నుంచి వీటికి ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు పడుతున్నాయి. సో దీంట్లో మాకు రివ్యూ సందర్భంగా సార్ గారిని అడగడము, వాళ్ళు ఒక సొల్యూషన్ చెప్పడము, తద్వారా నిరంతరము దాన్ని పరిశీలన చేయడం. అంటే మన మీట్ చైర్మన్ గారిని, ఎంపీపీ అన్న గారిని, వీళ్ళు మాతో ఇంటరాక్ట్ అవుతూ ఇది డే టు డే డెవలప్మెంట్ వస్తూ ఈరోజు దానికి ఈ కార్యక్రమం రీత్యా సార్ వారి చేతుల మీద మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందుకు పాటలో భాగస్వాములైన మేము ఆర్డీఓ సారు గర్వంగా ఫీల్ అవుతున్నాము. సో అదేవిధంగా ఈ కార్యక్రమం తర్వాత కూడా నిరంతరం ఎటువంటి సేవలైనా రెవెన్యూ శాఖ తరఫున చేయడానికి మా శాఖ తరఫున మేము ముందుంటామని చెప్పి సభాముఖంగా విన్నవించుకుంటూ తర్వాత శ్రీరాములు డోన్ పట్టణ బ్రాహ్మణ కుటుంబాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సార్ గారికి, గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రి వారికి, అలాగే రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీరాములు గారికి, స్థానిక ఎంపీపీ గారు శ్రీ రాజశేఖర రెడ్డి గారికి, అలాగే ప్యాపిలి ఎంపీపీ గారు దిలీప్ చక్రవర్తి గారికి, తహసీల్దార్ గారికి, మరియు మార్కెట్ గార్డ్ మాజీ చైర్మన్ రామచంద్ర గారికి, రామచంద్రనాథ్ గారికి, ఇంకా ఇతర పూర్వ ప్రముఖులకు, అలాగే బ్రాహ్మణ సంఘం అధ్యక్షుల వారికి, ఇక్కడ హాజరైనటువంటి బ్రాహ్మణ కుటుంబాల వారికి అందరికీ నా నమస్కారములు, అలాగే పత్రికా విలేకరులకు నా నమస్కారములు. ఈ కార్యక్రమంలో మేము దగ్గర విషయం, ఇల్లు లేని వారికి స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఆలోచన రావడం సహజం. అయితే స్థలాల రేట్లు పెరిగిపోతున్నటువంటి ఈ కాలంలో స్థలం కొనడం అంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు. సో అందువల్ల సార్ మాకు మేము జాయిన్ అయిన కొత్తలో ఇలా బ్రాహ్మణ సంఘాల వారికి, తర్వాత నాయ బ్రాహ్మణ సంఘాల వారికి ఇలా ఇంటి పట్టాలు చాలా కాలంగా పెండింగ్లో ఉంది. ఇది మీరు ఎలాగైనా చేయాలని మాకు గురుతరమైనటువంటి బాధ్యతని నాకు అలాగే మా తహసీల్దార్కి అప్పచెప్పడం జరిగింది. సార్ ఆదేశాలకు అనుగుణంగా మేము ఈ కార్యక్రమంలో అందువల్ల ప్రత్యేకంగా ఇద్దరు గారిని
అలాగే రాజశేఖర రెడ్డి అన్న గారిని ఇద్దరు జోక్యం చేసుకుంటేనే ఇది అవుతుంది, లేదంటే కనుక సమాచారం మాకు తొందరగా రావాలి. ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళంతా ఎక్కడెక్కడో ఉంటారు కాబట్టి మాకు ఖచ్చితంగా సమాచారం రావాలని చెప్తే సమయాన్ని చేసుకోవడం జరిగింది. సో ఆ రకంగా అందరికి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈత పెట్టాల పంపిణీ కార్యక్రమంలో మేము భాగస్వాములు కావడం, వాళ్ళ ముఖాల్లో ఆనందం చూడడం మాకు ఎంతో సంతోషకరమైనటువంటి పరిణామం. వాళ్ళ ఆశీస్సులు మాకు ఉండాలని, అలాగే గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రులు వారి ఆశీస్సులు కూడా మాకు ఉండాలని, ఇటువంటి కార్యక్రమాలు మరి మేము చేయడానికి మాకు అవకాశాలు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సహాయ సహకారాలు అందిస్తున్నారు మా సంఘానికి, మా చిరుకానుకగా అందిస్తున్నారు. వేదిక గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక అంచిన పెద్దలకి, బ్రాహ్మణోత్తములకి, సాక్షాత్ గాయత్రి స్వరూపులైన మహిళలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు డోన్ పట్టణంలో ఈ అందరికీ బ్రాహ్మణులకు, బ్రాహ్మణ సంఘాలన్నిటికీ మంత్రి గారి ద్వారా ఈ ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం నాకు తెలిసి రాష్ట్రంలోనే ప్రప్రథమంగా జరుగుతుంది. అందరికీ ఒక్కచోట ఇవ్వడం, ఎక్కడ అన్ని చోట్ల మనకు జగనన్న కానుక ద్వారా ప్రతి ఒక్క కార్యక్రమంలో మనకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఏదన్నా సపోర్ట్ చేసిన పార్టీ ఉందంటే ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. రాజకీయంగా మనకు అనేక అవకాశాలు ఇచ్చారు. దాదాపు ఇంతకు లేనటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 4 సీట్లు ఇవ్వడం జరిగింది. మల్లాది విష్ణు గారు, ద్రోణమరాజు శ్రీనివాస్ గారు, అదేవిధంగా అక్రమాల విజయ నిర్మల్ గారు ఇద్దరు ఓడిపోయినప్పటికీ వారికి విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా ద్రోణమరాజు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఇప్పుడు అక్రమాల విజయ నిర్మల్ గారికి ఇవ్వడం జరిగింది. అంటే రాజకీయంగా, మనకు ఆర్థికంగా, సామాజికంగా అన్ని సామాజిక వర్గాలకు ఏదన్నా చేస్తుందంటే ఇప్పుడు ఈ కార్యక్రమాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాబట్టి ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేనటి విధంగా ఫస్ట్ ప్రప్రథమంగా నేను చాలా చోట్ల చూసే కార్యక్రమాలు, అన్ని చోట్ల అన్ని ఇచ్చారు, కానీ అందరికీ ఒక చోట ఇవ్వడం చాలా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము చాలా రోజుల నుంచి ముఖ్యమంత్రి గారికి ఇచ్చాము. వెజిటేరియన్స్ అందరికీ ఒక పక్క ఇవ్వండి అని పెట్టాము. అంటే వైశ్యులకు, బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి మీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ మంత్రివర్యుల గృహంలో మన బ్రాహ్మణులకు ఇచ్చేటువంటి పట్టల పంపిణీ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి బ్రాహ్మణ సంఘ సోదరమణులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇందాక శ్రీకాంత్ సార్ చెప్పినట్టుగా ఇది ఆశ్రమాది కాలనీ ఇచ్చినప్పుడు ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళందరికీ రకరకాలుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే డోన్ నియోజకవర్గంలో ఆ గౌరవాన్ని ఏమాత్రం కూడా తగ్గకుండా అంతకంటే రెట్టింపు గౌరవాన్ని ఇస్తూ ప్రత్యేకంగా ఒక 2 కాలనీలు దాదాపు 60 మందికి మీ అందరు కూడా ఒకే చోట పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం, అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇచ్చేటువంటి పట్టాల కార్యక్రమంలో 1 సెంటు మాత్రమే ఇస్తున్నాం. కానీ మంత్రి గారి చొరవ వల్ల మనందరికీ 1.5 సెంటు స్థలంతో పట్టాలు ఇవ్వడం అది చాలా ప్రత్యేకత. మరి ఈ పట్టాల కార్యక్రమానికి ఆఫ్టర్కే ఈ పట్టాల కార్యక్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా అయితే చాలా మందికి పట్టాలు రావు. ఇది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎన్నో సార్లు ఇది ఒక సంవత్సరం 6 నెలలు కాదు 2 సంవత్సరాలుగా ఎంతో మంది మరి సార్ను కలవడం, మరి ఎంఆర్ఓ గారిని, ఆర్టీఓ సార్ గారిని అందరూ కూడా
మరి ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాలనుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఏం చేయాలో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఒక 10 మంది ఎలిజిబిలిటీ వస్తారు, మిగతా వాళ్ళు రారు. కానీ అందరికి ఇవ్వాలనేది మంత్రి గారి ఆలోచన. గౌరవ బాధ్యత మనది. పెద్దల పట్ల కానీ బ్రాహ్మణుల పట్ల కానీ మనం గౌరవంగా మర్యాదగా వాళ్ళని చూసుకున్నట్లయితే మనం తగిన గౌరవం ఇచ్చినటువంటి వాళ్ళైతే. ఆర్డీఓ సారు చాలా ఇబ్బంది పడి రకరకాలుగా ప్రయత్నాలతో ఎంతో చొరవ చేసుకుంటే కానీ ఈ కార్యక్రమం ముందుకు సాగలేదు. కాబట్టి ప్రత్యేకించి ఆర్డీఓ సార్కి ఎంఆర్ఓ సార్కి ఇద్దరిని కూర్చుంటే ఒకసారి మేము అడగడం జరిగింది. దాదాపు ఇక్కడ కూర్చున్న చాలా మంది మరి అక్కలందరూ కూడా అధికారుల దగ్గర కూర్చోబెట్టి వాస్తవానికి కూడా పేరుకే చాలా బ్రాహ్మణుల కుటుంబం మనం ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కరి కుటుంబ చరిత్ర చూసుకుంటే, ఒక్కొక్కరి కుటుంబ వివరాల పరిస్థితి చూసుకుంటే ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నారంటే అది ప్రత్యక్షంగా దాదాపు 20 సంవత్సరాలుగా మేము చూస్తున్నాం. కాబట్టి ఆ కష్టాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది మనం చూస్తున్నాం. ఎంతో మందికి ఇండ్లు లేవు, తర్వాత ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి, ఇంట్లో చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు, మరి సొంత ఇంట్లో లేనటువంటి వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఉన్నారు. కేవలం పురోహితం మీద సొంత ఇండ్లు ఉందంటే ఒక గౌరవం, సొంత స్థలం ఉన్న ఆస్తి ఉందంటే గౌరవం. అటువంటి ఆస్తిని గౌరవాన్ని కల్పించాలనేటువంటి లక్ష్యంతో గౌరవ మంత్రి గారు ఆదేశాలతో మరి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కానీ ఎంఆర్ఓ సార్ కానీ మా సోదరుడు ఎంపీ రాజశేఖర రెడ్డి గారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ కానీ రామచంద్ర గారు కానీ వీఆర్ఓలు కానీ అంతా కూడా ఖచ్చితంగా ఏదైనా ఆనాడు ఎలక్షన్స్ అప్పుడు మనం మాట ఇచ్చాం, ఆ మాట నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచనతో మీ అందరూ కూడా ఏదేమైనా ఖచ్చితంగా ఆ రోజు మనం మాట ఇచ్చాం, ఆ మాట నిలబెట్టుకోవాలా. మళ్ళీ రేపొద్దున ప్రజలు మనం ఇచ్చేటువంటి పరిపాలన గౌరవం ఉండాలని చెప్పి ఆలోచనతో మంత్రి గారు ఇంత రిస్క్ తీసుకొని పట్టలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు కోరుకున్నట్లుగానే గౌరవ శ్రీకాంత్ గారు కోరుకున్నట్లుగానే లేఅవుట్ ఉడులపాడు దగ్గర ఎక్కడైతే 40 ఎకరాలలో ప్లాట్లు వేశారో ఆ సంఘాన్ని మీరు బాగా బలవంతంగా చేసుకోగలిగితే, ఆ సంఘాన్ని బాగా స్ట్రెంథన్ కావడానికి మీరు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై మీరు బాగా నడుపుకోగలిగితే భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కూడా ప్రభుత్వం నుంచి మీరు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇందాక ఏదైనా మళ్ళీ మన ప్రభుత్వం రాబోయేది డోన్ లో గెలిచేది మళ్ళా మన మంత్రి గారు, వచ్చేది మన వైఎస్ఆర్ ప్రభుత్వం. అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ ఏర్పడతారు, మళ్ళా మనకు రాష్ట్ర మంత్రిగా మన మంత్రివర్యులు ఉంటారు. కాబట్టి మీకు కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ మీకు కావాల్సినటువంటి మీ వ్యక్తిగత కుటుంబ సమస్యలు కావచ్చు, లేకుంటే మీ సంఘానికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, మీకు ఏ ఆపదైనా ఏ సమస్య వచ్చినా మీకు ఖచ్చితంగా డోన్ వైఎస్ఆర్ పార్టీ మంత్రివర్యులు మీకు ఎప్పుడు కూడా అండదండం ఉండి ఇక్కడ ఉండేటువంటి సోషల్ అందరికంటే కూడా మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి మీకు గౌరవించి మీరు ఏ పని కోసం మంత్రి గారి ఆఫీసు అడుగుపెట్టినట్టయితే ఖచ్చితంగా మిమ్మల్ని గౌరవించి కూర్చోబెట్టి మీ యొక్క సమస్యను ఆలోచించి పరిష్కరించేటువంటి రకంగా మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు ఆ రకంగా ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఆ రకంగా కొనసాగుతాం. ఎల్లవేళలా బ్రాహ్మణ సంఘానికి మేము వంతుగా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరియు సంఘాన్ని బాగా నడుపుకోవడంలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, అవన్నీ కూడా సరిదిద్దుకొని సభ్యత్వ విషయాలలో కానీ ఇంకా కొన్ని సమావేశాలకు హాజరు కావడంలో కానీ కొన్ని పొరపాట్లు ఉన్నాయి, అవన్నీ కూడా సరిదిద్దుకొని బాగా ఈ డోన్ ఉన్నటువంటి అన్ని సంఘాల కంటే కూడా డోన్ బ్రాహ్మణ సంఘం ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఒక ఉన్నతమైనటువంటి విలువలతో కొన్ని ఆశయాల కోసం కొన్ని పద్ధతులతో బాగా నడుస్తున్నటువంటి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుతున్నాం. అయితే మనకున్నటువంటి ఒకే ఒక దరిద్రం, ఒకే ఒక సమస్య ఉంది. మీ సంఘాన్ని కూడా చెడగొట్టడానికి, మిమ్మల్ని అంతా కూడా తప్పుదో పట్టడానికి, మిమ్మల్ని అంతా కూడా లేని వాడిని ఉత్త సలహాలు ఇవ్వడానికి ఒక వ్యక్తి ఏదో అంతా కూడా అడ్డదారిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అటువంటిదే జరిగిన ప్రసక్తే ఉండదు. మీ అందరికి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది. గాయత్రి టెంపుల్ బ్రాహ్మణ సంఘం అందరిది, మీది. దీన్ని బాగా నడుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు మరొకసారి తెలంగాణ తెలియజేస్తున్నాను. బ్రాహ్మణ పెద్దలకు అందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నా. 2 నిమిషాల్లో ముగిస్తా. ఇప్పుడు పట్టాలు ఇచ్చిన చోట పరిస్థితులు ఎత్తున్నాయో ఒకసారి వెళ్ళి మీరు చూడండి. అన్ని ముళ్ళ పట్టాలు ఎక్కడా ఇవ్వలేదు. మరి మన ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బుగ్గన రాజేంద్ర గారు ఇప్పుడు మీకు ఎక్కడైతే పట్టాలు ఇస్తున్నారో మనకు మిగతా డోన్ పట్టణ వాసులందరికీ దాదాపు 3,300 పట్టాలు మనం ఇచ్చాం. 2 లేఅవుట్లు, జగనన్న లేఅవుట్లు, ఒకటి దొరపల్ల, ఒకటి ఉడుగులపాడు. 2 లేఅవుట్లలో మీరు వెళ్ళి చూడండి రోడ్డు వసతులు ఎట్లా ఉన్నాయి. అక్కడ కరెంట్ అంటే మీకు ఇంకా ఇండ్లు ఇప్పటికి దాదాపు చాలా ఇల్లులు కట్టుకున్నారు, కానీ ఆ ఇండ్లు పూర్తయ్యే లోపల అక్కడ ఎలక్ట్రికల్ లైన్ అంతా కంప్లీట్ చేసి
అక్కడ రోడ్లు వేయడానికి ప్రతిపాదనలు పంపినాం. అతి త్వరలో రోడ్లు కూడా వేస్తాం. నీటి వసతి అంటే జీడిపి వాటర్ గాజుదిన్న ప్రాజెక్ట్ నుంచి టౌన్లో ఎవరైతే మనం వాటర్ ఇస్తున్నామో అట్లాంటి వాటర్ ఇవ్వడానికి కూడా పైప్ లైన్ కనెక్షన్స్ అని చెప్పేసి అధికారులకు ఒక 2 నెలల కిందట మంత్రి గారు ఆదేశాలు ఇచ్చినారు. వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అక్కడ పైప్ లైన్ వర్క్ కూడా జరుగుతుంది. అంటే మీరు ఇళ్లలో చేరే లోపల కట్టుకొని అక్కడ ఎలక్ట్రికల్ లైన్స్ వస్తున్నాయి, అక్కడ వాటర్ వసతులు ఉన్నాయి, రోడ్డు వసతులు వస్తాయి. మరి జగనన్న కాలనీ కొంతమంది టీడీపీ నాయకులు మొన్న విమర్శించినారు, దూరపల్లెగుట్టలో ఊరు బయట ఇచ్చినారని. మరి మీకు చెప్తా ఉన్నా, ఆయన అందుకే ముందు చూపుతూ ఆలోచించే వ్యక్తి అనుకుంటారు బుగ్గన రాజేంద్ర గారిని. ఎందుకంటే ఆయన చేసే పనులన్నీ శాశ్వతంగా ఉంటే ఒక 40-50 సంవత్సరాల తర్వాత ప్రజల అవసరాలు కోరికలు ఎట్లా ఉంటాయి దాన్ని తీర్చే విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ హైవేలో అటుపక్క ఉన్న వాళ్ళు ఇటుపక్కకు రావడానికి టౌన్లో ఇబ్బంది పడతారనే దాదాపు 35 కోట్ల రూపాయలతో ఒక ఫ్లైఓవర్, ఇంకొక 35 కోట్ల రూపాయలతో 2 ఫ్లైఓవర్లు వేయించేసి సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేసి ప్రజలు చక్కగా హైవేకి కనెక్టివిటీ లేకుండా ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా అక్కడి నుంచి రావాలని చెప్పేసి ఆలోచన. మరి అక్కడ పట్టాలు ఇచ్చినాము దూర ప్రాంతంలో, అక్కడ ఎట్లా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ఆలోచన వస్తుంది మనకు. దాని పక్కనే 2 ఎడ్యుకేషన్ పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. దానికి అతి సమీపంలోనే 100 పడకల ఆసుపత్రి వస్తూ ఉంది. అంటే ఎక్కడైతే మీకు పట్టాలు ఇస్తున్నారో అక్కడ హాస్పిటల్ ఉంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, సర్వీస్ లైన్స్ ఉన్నాయి, వాటర్ వసతులు ఉన్నాయి. అంటే ఇన్ని ఏర్పాటు చేసిన తర్వాత మామూలుగా ప్రైవేట్ వెంచర్స్ చేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే సెంటు 6 లక్షల రూపాయలు అమ్ముతారు. ఈ రోజు డోన్ ప్రాంతంలో మీరు ఎక్కడైనా టోల్ గేట్ దగ్గర పోయి చూడండి, 4 లక్షల రూపాయలు టోల్ గేట్ దగ్గర. అంటే ఇక్కడ నుంచి దాదాపు 12-13 కిలోమీటర్ల తర్వాత పోతే మీకు వెంచర్ వేసిన వాళ్ళు, అంటే ఇటువంటి ఏ ఫెసిలిటీస్ లేకుండా కూడా మరి ఇటువంటి ఫెసిలిటీస్ మీకు కల్పించి ప్రజల ఆమోదయోగంగా సంతోషంగా అక్కడ నివాసం ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో మంచి మనసుతో చేస్తున్నటువంటి నాయకుడు మన బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు. రాబో రోజుల్లో మరి మీరు ఇచ్చే బలంతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా డోన్లో గెలిచి రాబో రోజుల్లో మరింత డోన్ ప్రాంత అభివృద్ధి చెందడానికి ఆయన ప్రయత్నం చేస్తారు, అటువంటి సందేహం లేదు. మరి మీకు పార్కులన్నీ ఎట్లా తయారవుతున్నాయి చూడండి. ఒక 1 అవర్ మెరుగైన వెయిట్ చేయగలిగితే 200 మంది పిల్లలు వచ్చి ఇక్కడ ఆడుకుంటారు. ఈ పార్కులు, ఇట్లాంటి పార్కులు 8 పార్కులు డోన్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. డోన్ ప్రజలకు పార్కులన్న అసలు ఆలోచనే లేదు. ఎక్కడ ఓన్లీ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పార్కులు ఉండేది. ఒక స్విమ్మింగ్ పూల్ మహిళల కోసం ఏర్పాటు చేస్తున్నాడు, యోగా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇప్పుడే గవర్నమెంట్ ఐటీఐలో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఆడ ఐటీఐలో చదువుకునే పిల్లలంతా ఎట్లాంటి ఉండేవాళ్ళు అంటే చిన్న రూమ్లలో ఒక్కొక్క రూమ్ లో 12 మంది 14 మంది ఉండి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో చదువుకునే వాళ్ళు. మరి వాళ్ళ కోసం దాదాపు 22 కోట్ల రూపాయలతో ఒక 300 పడకల హాస్టల్ ఏర్పాటు చేస్తున్నాడు. ఈ రోజు రాష్ట్రంలో సాగు చేస్తున్నటువంటి స్ట్రక్చర్స్ అన్ని ఎట్లుంటాయంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఇదే పార్క్ చూసుకోండి. మామూలుగా కర్నూలులో అన్ని పార్కులు తిరగండి, కర్నూలు కానీ నంద్యాల కానీ అన్ని చోట్ల పార్కులలో అన్ని చోట్ల చుట్టూ గోడలు ఉంటాయి. అంటే లోపల ఏం జరుగుతుందో ఏం కాదో బయట ప్రజలకు తెలియదు. అసాంఘిక కార్యక్రమాలు లైట్ అయితేనే సారా ఆలోచనతోనే ఇట్లా కాదు, బయట ఉన్న వాళ్ళకు లోపల ఏం జరుగుతుందో జరగాల, లోపల ఉన్న వాళ్ళకు బయట ఏం జరుగుతుందో జరగాల అని చెప్పేసి సారు స్పెషల్ గా హైదరాబాద్ లో కూర్చొని చేపించిన డిజైన్ ఇది. మామూలుగా ఎవరైనా ఏ స్ట్రక్చర్ కట్టాలన్నా కూడా ఒక బిల్డింగ్ శాంక్షన్ చేపిస్తారు ఎమ్మెల్యే గారు, ఏదో మన మంత్రి గారిని గానో లేకుంటే ముఖ్యమంత్రి గారినో రిక్వెస్ట్ చేసి ఒక బిల్డింగ్ శాంక్షన్ చేస్తారు, ఇంజనీర్లు ఏదో కడతారు, వెళ్ళిపోయి. మన దగ్గర డోన్ లో ఉన్న అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ చూడండి ఎట్లుంటాయి. ఇప్పుడు మనం ఆ సార్ కట్టుకున్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి చూసండి. ఒక యూరోపియన్ స్ట్రక్చర్ లో అమెరికాలో హాస్పిటల్స్ ఎట్లుంటాయో అంటే చుట్టూ వెంటిలేషన్ ఉండాలా, మధ్యలో ఓపెన్ స్పేస్ ఉండాలా, వచ్చిన రోగులకు కానీ వచ్చిన డాక్టర్స్ కానీ అంత అంటే ప్రతి దాంట్లో ఆయన తీసుకున్న చొరవ అంత చక్కగా ఉంటుంది. ఈ రోజు ఒక టోర్నమెంట్ జరుగుతుంది. నిన్న ఈ రోజు అంటే జిల్లా టోర్నమెంట్, ఒకటి షటిల్ టోర్నమెంట్ డోన్ ప్రజల యువత కోసం కట్టించినారు. ఒక్కసారి ఆ రోడ్ లో 63-60 ఫీట్ రోడ్ అది ఎంత చక్కగా ఎంత సుందరంగా ఉందంటే ఆ ఏరియాలోకి వచ్చిన వాళ్ళు డోన్ లో ఉన్నామా మనం హైదరాబాద్ లో విజయవాడలో ఉన్నామా అని చెప్పేసి అనుభూతి కలుగుతుంది. అంటే ప్రతి పాయింట్ లో ఏది చేసినా కూడా ఆయన అంత చక్కగా ఆలోచన చేస్తారు. కాబట్టి ఇటువంటి మంచి స్ట్రక్చర్స్ మంచి అభివృద్ధి చెందుతా ఉంది. రాబో రోజుల్లో జిల్లా మన గతంలో జిల్లాలు డివైడ్ అయినప్పుడు కర్నూలు నుంచి మమ్మల్ని విడదీసినారు, నంద్యాలలో పెడుతున్నారు, మాకు దూరం ఎక్కువైతుంది అని చెప్పేసి నంద్యాల పోల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఆర్డీఓ గారిని మనం అడగకముందే ఆర్డీఓ సెంటర్ ని తీసుకొచ్చిన గంత మనకు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి
కోర్టు పనుల మీద మనం కర్నూలు పోతాము, నందాల కూడా ఇబ్బంది ఏది మన వాళ్ళు మాట్లాడుతున్నారు. సబ్ కోర్టు ఇక్కడ తీసుకొచ్చి ఒక అత్యాధునికమైనటువంటి బిల్డింగ్ కూడా భూమి పూజ చేసి నిన్ననే స్టార్ట్ చేసినారు. అంటే సబ్ కోర్టు మనం ఏదైనా పట్టాలు కొంటే మనం ఎట్లాంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూర్చోడానికి ఇబ్బంది, అందరూ నిలబడుకొని ఉండాలి ఎండకి. మరొక సబ్ కోర్టు కాదు, సారీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కడతా ఉన్నారు. ఎంత చక్కగా కడుతున్నారు ఒకసారి. అంటే చాందిని ఫంక్షన్ హాల్ ఉంది కదా, దాని పక్కలే కడుతున్నారు. అంటే స్లాబ్ అయిపోయింది, ఇంకొక 2 నెలల్లో పూర్తి అవుతుంది. అంటే తను ఇచ్చిన మాట ఒక 4 సంవత్సరాల్లో ఒక వ్యక్తి అధికారంలో ఉంటే, మంత్రిగా ఉంటే ఇన్ని కార్యక్రమాలు చేయొచ్చా అని చెప్పేసి మనకు ఊహకు కూడా అందడు. అన్ని కార్యక్రమాలు ఈరోజు డోన్లో జరుగుతున్నాయి. రోడ్లు డోన్లో ఎత్తు పక్క నుంచి మీరు డోన్కి వచ్చినా కూడా గతంలో ఎట్లా ఉండే, ఈ రోజు మనకు డోన్లోకి ఎవరైనా వస్తా ఉంటే ఎట్లా ఉంది, ఎట్లాంటి అనుభూతి కలుగుతుందో ఒకసారి మనకు తెలియాలి. అంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక 4 సంవత్సరాలు అధికారం ఇస్తేనే ఒక వ్యక్తిని చేయగలిగినారంటే, మళ్ళీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రేపు గెలిచి మీ అందరి అన్నదానంతో మరీ ఆర్థిక శాఖ మంత్రిగా వారు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ, ఇటువంటి మంచి మనసున్న వ్యక్తిని మరీ డోన్ ప్రజలు అక్కడ చేసుకొని ఆదరిస్తారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ మంచి కార్యక్రమాన్ని అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. నమస్కారములు. కాకపోతే బ్రాహ్మణ సంఘం తరఫున కస్తూరి గారు ఎంతో కృషి చేసి ఇళ్ల పట్టాల కోసం చేస్తున్నారు. దీని విషయంలో మినిస్టర్ గారు వల్లనే ఇది అయింది. వేరే వాళ్ళైతే కనుక ఈ పని చేయలేదు. ఎందుకంటే మనకు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి దీంట్లో. ఆ ఇబ్బందులన్నీ తీర్చగలిగిన ఏకైక చాణక్యుడు ఎవరు ఉంటే ఒక ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర గారు చేయగలరు. మిగిలిన వాళ్ళు ఎవరూ చేయలేరు ఈ పని. మిగిలిన వాళ్ళు ఇంతకుముందు పట్టాలు ఇచ్చిన వాళ్ళు స్థలం ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. ఒకనొక సమయంలో మాకు కూడా పట్టా ఇచ్చినారు, కానీ ఆ స్థలం ఎక్కడుందో కాగితం ఎక్కడుందో కూడా తెలియదు. ఆ రోజుల్లో ఉన్న ప్రభుత్వాలు చేసిందే పని. కానీ ఈసారి లేఅవుట్లోనే ఏర్పాటు చేసి ఇస్తున్నారు కాబట్టి స్థలం ఎక్కడుందో పట్టాలు ఇస్తున్న వాళ్ళకి అందరికీ కూడా తెలిసిపోతుంది. ఈ విషయాన్ని మన సంఘం సభ్యులు కూడా గుర్తుపెట్టుకొని రేపు పొద్దున ఇంకోరెవరో చెప్పుడు మాటలు లొంగొద్దండి. మనకు పనిచేసే వాళ్ళని మాత్రమే మనకు చూసుకోవాలి. చెప్పుడు మాటలు ఈరోజు చెప్తారు, రేపు పోతారు. చెప్పేవాడు ఎప్పుడు పని చేయడు. పనిచేసే వాళ్ళని మాత్రమే మనం గౌరవించుకోవాలా. వాళ్ళకి ఎప్పుడు మనం సహాయ సహకారం అందించాలి. ఇకపోతే రెడ్డి గారు మాకు బేంచలోనే రంగాపురంలో ఉంటారు కాబట్టి ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు కూడా. ఇకపోతే మాకు రెడ్డి గారు ఇంట్లో మనిషితో సమానంగా చూసుకుంటుంటాం. మాకు అక్కడ వాళ్ళ కార్యాలయంలో కూడా పోతుంటాం, అన్నీ ఉంటాము. కాబట్టి అటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి మనం ఏ రోజైనా సరే మనం అర్ధరాత్రి పోయి అడిగినా కూడా ఆయన లేకున్నా వాళ్ళ పిఏ వాళ్ళు కానీ అందరూ కూడా మనకు పలికి సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి రెడ్డి లేడు విజయవాడలో ఉన్నాడు, రెడ్డి అమెరికాలో ఉన్నాడు కాదు, రెడ్డి ఎక్కడున్నా మనకు పనిచేసే వాళ్ళని ఇక్కడ పెట్టిపోయినాడు. కాబట్టి మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది రెడ్డి. ఇకపోతే ఇన్ని చేసే రాజేంద్ర రెడ్డి గారికి మా ఒక సభాముఖంగా విన్నపారు. మీరు మీ పెద్దల పేరు మీద ఎన్నో కట్టిస్తున్నారు. స్కూళ్ళు అనుకోండి, ఇంకోటి అనుకోండి. డోన్లో బ్రాహ్మణులు చనిపోతే కర్మలు చేసుకోవడానికి ఉన్నంత ఇబ్బంది ఎక్కడ లేదు. ఉన్నవాడు ఏదో చేసుకోగలుగుతాడు, లేనివాడు ఇబ్బందులు ఉన్నాడు. మీరు అదొక్క భవనం ఎట్లయినా కానీ ఏర్పాటు చేస్తే బీద వాళ్లకు నేను ఉచితంగా కర్మ చేస్తా, డబ్బులు లేకుండా. సభాముఖంగా ఉన్నవాడికి అయితే చేయను, బీద వాళ్ళని తెలిస్తే ఉచితంగా నేను చేస్తాను. మారిపోతున్నారు కాబట్టి బీద వాళ్ళకు నేను ఉచితంగా చేయించడానికి సభాముఖంగా చెప్తున్నా. అయితే వాళ్ళు కూడా సభ్యులుగా ఉండి, సభ్యత్వంలో ఉండి అన్ని ఉండాలి. డబ్బులు ఎప్పుడు సంఘం పెట్టే ముందుకు వస్తుంది సార్. డబ్బులుంటే సంఘం ముందుకు వచ్చేది. ఈరోజు మనం అందరూ తీరాలంటే మనిషికి 10 రూపాయలు కావాలి. కాబట్టి సంఘం సభ్యులు కూడా అందరూ ప్రతి సంవత్సరం సభ్యత్వాలు కడుతూ ఉండి దాన్ని మనం అభివృద్ధి చేసుకుంటేనే మన సంఘం అభివృద్ధి అవుతుంది. నేను చట్టాలు ఎట్లా అభివృద్ధి అవుతుంది, ఎవరు డబ్బులు లేకుండా సంఘం కూడా అభివృద్ధి చెందదు. కాబట్టి అందరి సంఘాల కృషి కోసం అందరూ ప్రయత్నం చేయించండి. ఎట్లయినా రెడ్డి గారు సభాముఖంగా అదొక్కటి మీరు మాకు చేస్తే మాత్రం. దేహం శాస్త్రం కాదు, కానీ ఏదైనా శాస్త్రం అనేది మన ఒక్కరికి ప్లేసది. ప్రతి ఒక్క పని చేసి ఇప్పుడు మీరు ఇన్ని రోజులు చేసినారు, మీరు హై స్కూల్లో కట్టించారు, మీ పేరు స్థిరంగా నిలబడిపోయింది. అట్లా స్థిరమైన పని చేయాలి. ఈరోజు మన ఈ మందికి భోజనం పెట్టి తింటారు, వెళ్ళిపోతారు, మర్చిపోతారు. స్థిరమైన పని చేసినప్పుడే స్థిరంగా ఉంటుంది దేనికైనా కూడా. ఇకపోతే మీరు చేస్తే ఈ ఊళ్ళో బ్రాహ్మణులు ఉన్నంత కాలము మిమ్మల్ని తరతరాలు తలుచుకుంటారు. ఈ ఒక్క తరంగా తరతరాలు మీరు చేయాలనుకుంటారు.
కాబట్టి ఇప్పుడు శేషారెడ్డి గారి పేరు ఎట్లా ఉందో మీ పేరు కూడా అదే విధంగా నిలబడాలని చెప్పి స్వభావికంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. గారి పేరు కాబట్టి మీరు కూడా వారి వంశస్థులే కాబట్టి వారి పేరు నిలబెట్టాలని స్వభావికంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. మేము ఈ పెద్దలకందరికీ నమస్కారములు, పిల్లలకు ఆశీర్వచనములు. శ్రీ సరస్వతి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున కూడా అందరికీ కూడా నమస్కారాలు చెప్పము. అందరికీ కూడా వేద ఆశీర్వచనం చేస్తూ ఉన్నామండి. అందరికీ కూడా బ్రాహ్మణ బంధువులందరికీ నమస్కారములు. రెడ్డి గారికి గుర్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ మొట్టమొదటగా జగన్ గారు అనౌన్స్ చేసిన తర్వాత డౌన్కి వచ్చినప్పుడు ఇప్పటి కోటరిగా హరికిషన్ గారి ఇంట్లో కూర్చున్నప్పుడు నేను మిద్దె మీద ఏదో నిలబడుతుంటే రండి స్వామి మధ్యగా రావాలని పిలిచారు. మర్చిపోయింటారు, అనేక మందిని కలుస్తూ ఉంటారు కాబట్టి. కాదండి శ్రీరాములు గారు వెళ్తే ఏం సార్ అంటే, అయ్యో మీరు గెలిచేది ఖచ్చితం, మినిస్టర్ అయ్యేది ఖచ్చితం అని చెప్పాను. సరే, ఆ రోజు చెప్పినటువంటి వేళా విషయం ఏమో కానీ ఆ గాయత్రి మాత అనుగ్రహంతో వారి పెద్దల యొక్క దీవెనలతో వారు మినిస్టర్ అయ్యారు. మీకు అందరికీ తెలుసు, వైఎస్ఆర్ రఫీ అని ఒక క్యాండిడేట్ ఉన్నాడు ఈ ఊర్లో. మొట్టమొదటి మా వీధిలోకి ప్రచారానికి వస్తున్నప్పుడు ఎందుకు చెప్పారో తెలియదు, కానీ 150 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయని నేను ఎలక్షన్లకు 3 నెలల ముందు చెప్పాను. భగవద్ ఆశీర్వచనం, గాయత్రి మాత కృప వచ్చినాయి. రెడ్డి గారికి మినిస్ట్రీ వచ్చింది, నేను చెప్పిన 150 సీట్లు కూడా వచ్చినాయి. కాబట్టి రెడ్డి గారు మేము ఎక్కడ కనిపించినా కూడా నమస్కారం స్వామి బాగున్నారని పలకరించేటువంటి విశిష్ట వ్యక్తి. అంతేకాకుండా ఎటువంటి వేషమో లేదు, ఎటువంటిది లేదు, ఎక్కడ కూడా బుద్ధి చేసి ఏ స్వామి బాగున్నారంటే నమస్కారం పెడతారు. అటువంటి గొప్ప ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ కూడా వారు మనల్ని ఈ విధంగా గుర్తుపెట్టుకుని గౌరవించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి విషయం. శ్రీరాములు గారితో నాకు దగ్గర 20 సంవత్సరాలకు పైన పరిచయం ఉన్నది. అందరితో కూడా ఇక్కడ ఉండేటువంటి అందరూ పరిచయమే. రెడ్డి గారే కాస్త తక్కువ, కానీ రెడ్డి గారితో ఉండేటువంటి చనువు మాకు లేదు, ఇంకెవరితో కూడా లేదనుకోవచ్చు. అందరూ ఉంటే సార్ సార్ అంటారు, మేము ఎప్పుడు సార్ అని లేదు, రెడ్డి గారని పిలుస్తూ ఉన్నాము. గారుని ఎందుకు పిలుస్తామంటే రెడ్డి గారికి ఇచ్చేటువంటి గౌరవం ఇప్పటికీ కూడా మా పల్లెల్లో, మాది కూడా స్వగ్రామం రంగాపురం, ఇప్పటికీ నేను డోన్లో ఉంటాను, వారికి ఇచ్చేటువంటి గౌరవంగానే మాట్లాడతాం. మేము రెడ్డి గారు అంటే ఏం స్వామి అని చెప్పి పిలుస్తారు. ఇటువంటి విశేష వ్యక్తి. సరే, ఆమె ఏదో ఒక మాట అన్నారు, ఏవో భగవంతుడు అన్ని అనుకూలిస్తే రాబోయే కాలంలో ఏదైనా ఇబ్బంది పడి ఎంపీల అవసరం పడి జగన్మోహన్ రెడ్డి గారు పీఎంకు పోతే మీరు సీఎం కావాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. అత్యాశని కాదు, భగవత్ సంకల్పం ఏదైనా ఉంటే గాయత్రి మాత అనుగ్రహము, వాళ్ళ పెద్దల యొక్క కృషి. బేదంచెర్లో వెళ్ళండి, బుగ్గన శేషారెడ్డి గ్రంథాలయం, బుగ్గన శేషారెడ్డి పశువుల వైద్యశాల, బుగ్గన శేషారెడ్డి హాస్పిటల్, డోన్లో బుగ్గన రఘునాథ్ రెడ్డి, రామనాథ్ రెడ్డి గారి స్కూల్. సేవ అంటే బుగ్గన ఫ్యామిలీ అంటే సేవ, దాంట్లో వేరే పదాలే లేవు. అటువంటి కేవలము బేగంచెర్ల ప్రాంతానికే పరిమితమైనటువంటి వారు ఈరోజు మనకు డోను కూడా వచ్చి, డోన్లో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు. ఏ రోడ్లో పోయినా కూడా నడుములు అదిరేటివే. ఇప్పుడు హాయిగా ఏ ఊరికి పోయినా బండి వేసుకొని పోతున్నాం. నెలకు 3 సార్లు షెడ్డు పోయాబండి, సంవత్సరానికి ఒకసారి కూడా షెడ్డు పోవడం లేదండి. బాగుంది, సంతోషం. ఇంత అభివృద్ధి చేశారు. సంఘం తరఫున ఇంకొక విన్నపం ఉంది, అదే అపరకర్మల భవనం గురించి కూడా చెప్తూ ఉన్నాము. ఈ సభాముఖంగా కూడా గతంలో మన సంఘానికి 6 లక్షల 7 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మీకు ఇచ్చేటువంటి ఒక్కొక్క పట్టా పాత తహసీల్దార్ గారిది, సాగర్ గారిది, ఆర్డీఓ గారిది ఎంతైనా కృషి ఉందన్నమాట. ఎందుకంటే ఒక పర్టికులర్ ఏరియా సెలెక్ట్ చేయడము, ఆ ఏరియాలోనే అందరినీ లొకేట్ చేయాలనేది కూడా ఒక అంత సులభమైన పని అయితే కాదు. మరి చేయడం జరిగింది. ఈరోజు సంతోషంగా ఉంది. అండ్ ఎటువంటి సహాయం వస్తుందనేది రాజేష్ గారు, శ్రీరాములు గారు ఇప్పుడే ఇంక్లూడింగ్ వాల్యుయేషన్స్తో పాటు చెప్పడం జరిగింది. సంతోషం. మరి ఈ సహాయం అంతా మనకు అందుతుందంటే 2 కారణాలు. ఒకటి, 2014లో కానీ 2019లో కానీ 2 సార్లు కూడా మీరందరూ కూడా నా మీద కానీ, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కానీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ మీరు ఉంచిన నమ్మకం, 14లో నమ్మి మమ్మల్ని ఎన్నిక చేసుకోవడం జరిగింది.
ప్రతిపక్షంలో ఉన్నా కూడా 2019లో మళ్ళీ మీరందరూ నమ్మి తిరిగి ఎన్నుకోవడం వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎన్నో మనం మంచి కార్యక్రమాలు చేసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక రకంగా ఇవన్నీ కూడా మనం జీవనానికి సంబంధించిన ఎన్నో విషయాలు చేసుకుంటున్నామంటే అది మీ చేతుల మీదుగా మీ ఆలోచన కొద్దీ మీ చిత్తశుద్ధి కొద్దీ మీ నమ్మకాన్ని బట్టి తీసుకున్న నిర్ణయాల వలన వచ్చినదని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తుంది. ఎన్నో చేసుకోగలిగిన ఈరోజు జీవనానికి సంబంధించిన ఉదాహరణ ఇక్కడే ఎదురు పార్క్ ఉంది, ఇంకా కొంతసేపు ఉంటే ఫుల్ అయిపోతుంది అన్నమాట. ఆదివారం అయితే మరీ ఫుల్. సింపుల్ థింగ్. కానీ పార్క్ అనే కాన్సెప్ట్ లేదు మాకు. యాక్చువల్లీ రాజేష్ సార్ చెప్తుంటే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు నాయకులందరూ కూడా అసలు పార్క్ అంటే ఎక్కడ ఖాళీ స్థలం ఉండనిస్తే కదా, అవునా కదా? ఖాళీ స్థలం వస్తే వెంటనే దాన్ని ఎట్లా ఆక్రమించుకోవాలని చెప్పేది కాన్సెప్ట్. ఇప్పుడు అట్లా కాకుండా ఖాళీ స్థలం ఉంటే దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో వినియోగించుకోవాలనేది ఇప్పుడు కొత్త కాన్సెప్ట్. ఒకరోజు రాజేష్ ఒక మంచి అనుభవం నాకు చెప్తున్నాడు అన్నమాట. ఆయన పోతూ ఉంటే ఒక ముసలాయమ నడుచుకుంటూ ఏదో పలకరించి ఏమో బాగున్నావు అంటే పలకరించి నాయన అని చెప్పి నా గురించి అడిగి బాగున్నాడా అని అడిగితే రాజేష్ ఏమనుకున్నాడు, ఏమైనా పరిచయం ఏమనుకొని ముసలాయమకి పాపం ఇక్కడ ఉండే ముసలాయమకి ఎట్లా పరిచయం అనుకోని నీకేమైనా పరిచయం అవ్వా అన్నాడు. పరిచయం అయితే లేదు నాయన బాగున్నావా అంటే ఏమట్లా అడుగుతున్నావా అంటే నాయన నాకు షుగరు, డాక్టర్ చూస్తే నడచమంటాడు, రోడ్డు మీద నడుచుకుంటూ పోతే ఏ మోటార్ సైకిల్ తగిలిస్తారో మళ్ళీ ఈ వయసులో మళ్ళీ నాకున్న కాలు కొట్టుకొని వాకింగ్ పోయి నన్ను చూసుకుంటే వాళ్ళు ఎవరు. అయితే ఈ పార్క్ ఉన్నందువలన నేను రోజు కూడా పార్కులో వాకింగ్ పోతున్నాను. పార్కులో వాకింగ్ పోయేదే కాకుండా నా కళ్ళ ముందర నా మనవరాలు ఆడుకుంటుంటే నేను చూస్తున్నాను. ఇటువంటి సంతోషమైన పరిస్థితి నా జీవితంలో ఎప్పుడూ లేదు అని అనిందండి. అంటే ఇది వెరీ సింపుల్ కాన్సెప్ట్. సో ఈ సింపుల్ కాన్సెప్ట్ మనం అమలుపరుచుకుంటున్నామంటే ఎందుకు అమలుపరుచుకోగలుగుతున్నాము? మన పద్ధతుల మీద విశ్వాసంతో మీరందరూ కూడా మాకు 2 అవకాశాలు ఇచ్చినందుకు, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అవకాశం ఇచ్చినందుకు ఈరోజు ఈ విధంగా అద్భుతంగా ఇంతమందికి ఇన్ని ఫెసిలిటీస్, ప్లాట్లు అనుకోండి, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అనుకోండి, వ్యక్తిగత ఫెసిలిటీస్ అనుకోండి, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి చేసుకోగలుగుతారు. ఈరోజు ఒక డోన్ విషయానికి వస్తే ఈరోజు మనకు సంబంధించిన ప్రధానమైన ఇబ్బంది మొదటి నుంచి కూడా డ్రింకింగ్ వాటర్. ఒక ఊరు గొప్ప కావాలన్నా, ఒక ప్రాంతం గొప్ప కావాలన్నా మినిమం ఫెసిలిటీస్ ఏముంటాయి? యాక్చువల్గా ఒక పాలకుడు ఏం చేయాలి? పాలకునికి ప్రధానమైన బాధ్యత ఏమంటే ధన మాన ప్రాణ రక్షణ. ఒక వ్యక్తి ధనాన్ని రక్షించాలి, మానాన్ని రక్షించాలి, ప్రాణాన్ని రక్షించాలి. ఆ తర్వాత ఆ పైన ఏదైనా చేస్తే అది ఓన్లీ బోనస్. మరి ఇంతకుముందు గమనించినట్లయితే ఆడపిల్లలు ఎవరు రాత్రిపూట 7:30 తర్వాత బయట పోవాలంటే భయపడేవాళ్ళు డోన్లో. ఈరోజు 8-9 గంటలకు పార్కులలో ఆడుకుంటున్నారంటే ఇది ఆ ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి పాలన మీద ఉన్న ఒక చిత్తశుద్ధి అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఈరోజు ఎంత ఫార్వర్డ్గా తీసుకొస్తున్నామంటే స్విమ్మింగ్ పూల్ కన్స్ట్రక్షన్లో నిర్మాణంలో ఉంది. స్విమ్మింగ్ పూల్ నిర్మాణంలో అక్కడ పిల్లలు ఆడుకునేదానికి, ఆడపిల్లలకు కానీ సెక్యూరిటీ ఉండేదానికి ఒక సపరేట్ టైమింగ్స్ పెట్టే ఆలోచనలో ఉన్నాం. బడులు అనుకోండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనుకోండి, హాస్పిటల్ అనుకోండి, రోడ్స్ అనుకోండి, వాటర్ సప్లై అనుకోండి, టౌన్స్లో ఉండే వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఒక ప్రెషర్ ఉంటుంది. సోషల్ లైఫ్ బాగుండాలి, సెక్యూరిటీ బాగుండాలని ఉంటుంది. సెక్యూరిటీ బాగుండాలని ఉండేదానికి ఒక మంచి పోలీస్ సిబ్బందిని మనము ఇక్కడ ఏర్పాటు చేసుకొని, పోలీస్ సిబ్బంది వలన ఎక్కడే కానీ అధికార పార్టీకి సంబంధించిన ఇబ్బందులు సహజంగా ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవి జరగకుండా, ఇంతకుముందు అధికార పార్టీలు ఉండేటివి ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు కల్పించినారో మనమందరూ కూడా గమనించినది. ఒక మంచి లా అండ్ ఆర్డర్ వ్యవస్థ పెట్టుకోవడం జరిగింది. లా అండ్ ఆర్డర్ వ్యవస్థతో పాటు సోషల్ లైఫ్ ఉండేదానికోసం ఎప్పుడైనా కానీ ఫ్యామిలీస్తో పాటు ఎవరైనా కానీ, ఇప్పుడు శనివారం ఆదివారం జనరల్గా ఏం చేస్తున్నారు? ఇంట్లో టీవీ, పిల్లలైనా టీవీ, మహిళలైనా టీవీ, పురుషులు ఒకవేళ బయటకు పోతే ఫ్రెండ్స్తో కలుస్తారు, మళ్ళీ వస్తారు. కానీ ప్రధానంగా మహిళలకు ఏముంది? ఈరోజు రేపు ఒక టీవీ అండ్ ఇండ్లే. ఆ పరిస్థితి ఉండకూడదని చెప్పేసి మనము ఇక్కడ అబిరెడ్డిపల్లి చెరువు దగ్గర కొత్త టూరిజం ఇన్స్టిట్యూషన్, ఒక ఎస్టాబ్లిష్మెంట్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఎటువంటిదంటే
చాలా ఆహ్లాదకరంగా ఫ్యామిలీస్తో పాటు పోయి బోట్లలో మనం పోయి రిజర్వాయర్ లేకపోయేదానికి ఏర్పాటు చేస్తున్నాం. బహుశా నాకు తెలిసి ఒక 6 నెలల లోపల రెడీ అయితే. అదేవిధంగా వెంగళంపల్లి చెరువు దగ్గర కూడా అటువంటి ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ పక్క మల్కాపురం దగ్గర పోయినట్లయితే ఫారెస్ట్ నగరవనం ఏదైతే ఉందో త్వరలోనే నగరవనంలో అన్ని యాక్టివిటీస్ పెడుతూ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ పెడుతూ ఆ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్తో భాగంగా ఈవెన్ జంతువులు తెచ్చేదానికి కూడా ప్రయత్నం జరుగుతుందని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తాను. సో ఇటువంటివన్నీ ఎందుకు అంటే టౌన్స్లో ఎవరైతే నివసిస్తున్నారో టౌన్స్ నుంచి సిటీకి మైగ్రేట్ కావాల్సిన ప్రెషర్ అనేది లేకుండా ఇక్కడే ప్రతి ఒక్కరు కూడా జీవిస్తూ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలి. అందులో భాగంగా ఉండేదానికోసం మనకు ఒక సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి కూడా మీ అందరికి కూడా, ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా మీ ఆదరణ వల్లే మేము ఈ స్థాయికి రావడం జరిగింది. దాదాపు ఇక్కడ ఉండే బ్రాహ్మణులు చాలామంది పౌరోహిత్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు ఇంచుమించు బాగా సన్నిహితంగా, ఎందుకంటే ఎన్నో పెళ్లిళ్ళు అటెండ్ అవుతుంటాము. పెళ్లిళ్ళు అటెండ్ అయినప్పుడు పెళ్లి మీరు లేదు పెళ్లి లేదు ఉందా పొరపాటు చేస్తారా పెళ్లి? కానీ అయితే మళ్ళీ వాళ్ళు పెళ్లిళ్ళకి కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా కార్యక్రమాలకు పోయినప్పుడు అంత మన అయ్యవాళ్ళు చేస్తుంటారు. కాబట్టి చాలా మందితో కూడా నాకు బాగా సన్నిహితము. మరి అదేవిధంగా ఆ సన్నిహితంతో పాటు దీవెనలు కూడా, ఎందుకంటే నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా నన్ను దీవించడం జరిగింది, మా అందరినీ కూడా దీవించడం జరిగింది. మీ అందరూ కూడా నేను హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా ఒక మంచి పరిపాలన అనేది ఈ 4-5 సంవత్సరాలకు ఏదైతే మీరు చూస్తున్నారో అదే నమ్మకంతో పాటు మీ దీవెనలు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ మా మీద కానీ వివిధ ప్రజాప్రతినిధులు అయితే ఉన్నారో వాళ్ళందరి మీద ఉన్నట్లయితే మరింత, ఎందుకంటే మా ప్రకారంగా ప్రజాసేవ అనేది ఒక సర్వీస్ టు ద నేషన్. ప్రజాసేవ అనేది ఒక సర్వీస్ టు ద నేషన్. ఆ సర్వీస్లో ఎవరైతే అంటే ఆర్మీలో పనిచేస్తే ఏ విధంగా సర్వీస్ టు ద నేషన్ ఉంటుందో, వేరే ఇతర ఏదైతే దేశానికి సంబంధించిన విషయాలలో పనిచేస్తే సర్వీస్ టు ద నేషన్ ఉంటుందో కూడా రాజకీయం కూడా యాక్చువల్గా ఒక సర్వీస్ టు ద నేషనే. ఆ పద్ధతుల్లో ఇక్కడ రాజకీయాలు మరి జరుగుతాయని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి కూడా పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. సోమవారం లోపల మిగతా బ్యాలెన్స్ అందరూ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. పేర్లు జరుగుతుంది. పాప జరుగుతా కళ్య మాధవి భర్త రఘునాథ శాస్త్రి, నంద్యాల లక్ష్మీదేవి శారదమ్మ భర్త పుల్లయ్య, తుమ్మలపల్లి వేణుమాధవ్ భార్య గీతమ్మ గారు. తుమ్మలపల్లి గీత భర్త వేణు. గీత ఎవరమ్మా? శ్రీనివాస భార్య సుజాత గారు. భార్య భర్త ఇద్దరు వచ్చి తీసుకున్నాం. సికే సుజాత భర్త శ్రీనివాస్. రవి శేషపల్లి శర్మ. సరిత భర్త రవి శేషపల్లి. ఎవరమ్మా? రమాదేవి భర్త హరికృష్ణ. సౌభాగ్యలక్ష్మి గారు. సౌభాగ్యలక్ష్మి కర్ణం సూర్య ప్రకాష్. కళ్య భారతమ్మ గారు. కళ్య భారతమ్మ భర్త గంగాధర శాస్త్రి. హరిత గారు. భారతమ్మ ఎవరమ్మా? భారతమ్మ
హరిత భర్త శేషచంద్రరావు, హరిత కుబురూరు ఇందిరమ్మ, పాతపేట ఇందిరమ్మ, కౌసల్య భర్త కాంతరావు, కర్ణం కౌసల్య ఎవరమ్మా? పెట్టినావా ఛార్జింగ్? పెట్టి తీసిన 19% ఎక్కిండే, మళ్ళీ ఇప్పుడు పెట్టు కదా. చాలా పెట్టి మళ్ళీ లోపల సార్ చెప్పేసి దుర్గా అన్నదాన దుర్గా భర్త రామచంద్ర శర్మ రాలేదా? మానస భర్త రమేష్, చైతన్య భర్త నరహరి, ప్రభావతి మధుసూదన్, సార్ ఓకే సార్. ప్రభావతి చెప్పవనా? మణిమాల భర్త మనోహర శర్మ, ఓకే సార్. మణిమాల కళ్యాణి భర్త రామారావు, అమ్మాయి జరగాల, అమ్మాయి కొద్దిగా కళ్యాణి వెల్లుల రమాదేవి హరికృష్ణ, రేపు మధ్యాహ్నానికి అయిపోతాయి. మిగతా అందరినీ కూడా పిలిపించి ఎవరి పంట వాళ్ళకు చెప్పి మళ్ళీ మీకు స్థలం చూపించి ఆ ప్లాట్ నెంబర్ అంతా కూడా చూపించి మళ్ళీ హౌసింగ్ వాళ్ళని తీసుకొచ్చి మీకు పంటతో పాటు ఇల్లు కూడా శాంక్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తాం. మాత్రమే పట్టాలు ఇవ్వడం జరిగింది. మిగతా అన్ని పట్టాలు కూడా రెడీ అవుతున్నాయి. కొన్ని పట్టాలకు కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేసి ఫోటోలు ఇవ్వడము, కొన్ని చిన్న సంతకాల ప్రాబ్లము, భర్త ప్రాబ్లము, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. వాటన్నిటి కూడా సరి చేసి రేపు ఇవ్వడం జరుగుతుంది. కనుక ఎవరు కూడా నిరుత్సాహపడొద్దు అని చెప్పి సవినీయంగా మనం చేస్తున్నాం బ్రాహ్మణ సంఘం తరఫున. కాబట్టి ఎవరు కూడా మనసు నొచ్చుకోవడం కానీ అన్యదా భావించొద్దని చెప్పి మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. ఓకే, ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తుంది. మహేశ్వర, ఎందుకంటే ఇప్పుడు పరమేశ్వర స్వరూపం మనకు భూదానం చేసినటువంటి వాళ్ళలో రమేష్ గారు అతి ముఖ్యులు. రమేష్ పాత్ర చాలా పెద్దది. శతమానం భవతి శతాయు పురుషేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతే రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. సార్ మీరు ఉన్నత ఉద్యోగ